ఈ బోనాలలో మెయిన్ ప్రత్యేకంగా నిలిచే వ్యక్తి పోతురాజస్వామి. ఈయన ఏంటంటే అమ్మవార్లకి తమ్ముడు అంటారు. అసలు ఈ పోతురాజు వ్యవస్థ కూడా ఎలా వచ్చింది ఈ బోనాల పండగకి? అసలు పోతురాజు కంపల్సరీ ఉండాలని చెప్తారు. అమ్మవారి కన్నా ముందు ఆయనే ఉంటాడు. అసలు ఎందుకు ఉండాలి? ఈ వ్యవస్థ ఎప్పటి నుంచి మొదలైంది? అయితే పోతురాజుల ప్రత్యేకత అంటే అమ్మవారికి తమ్ముడు పోతలింగన్న. ఈ 7 అక్క చెల్లెలకు ఒక తమ్ముడు అనమాట. ఈ 7 అక్క చెల్లెలకు అంటే ఇప్పుడు అమ్మవారికి రథం తీసిన, లేకుంటే పలారం బండి తీసిన, లేకపోతే తొట్టలు తీసినా కానీ, అమ్మవారు ఊరేగింపు చేసినా కానీ ఈ ప్రాధాన్యత ఇచ్చేది పోతురాజు అనమాట. ఇట్లా ఇంకా ఈ అమ్మవారి ఊరేగింపులకు ప్లస్ ఇంకోటి రథోత్సవాలకు, మళ్ళా తొట్టెళ్ళకు, పలారం బండ్లకు అమ్మవారికి రక్షకుడు లెక్క ఈ పోతురాజు అంటే అనేది ఉంటుందన్నమాట. ఈ పోతురాజు లేనిది అమ్మవారు బయలుదేరదన్నమాట. ఆయన ముంగటికి వచ్చి అమ్మ రా అని చెప్పి అక్కలు అవుతారు కదా, అక్కలు కాబట్టి ఫస్ట్ గుమ్మడికాయ ఇట్లా తిప్పి సమర్పించిన తర్వాత కొబ్బరికాయ కొట్టిన తర్వాతనే రథాన్ని అనేది ముందుకు జరుపుతారనమాట. ఈ అమ్మవారు వెళ్తుందంటే ఎన్నో దుష్టశక్తులు అమ్మవారి చుట్టుముట్టు ఉంటాయి కాబట్టి ఈ దుష్టశక్తులను తరమగొట్టడానికి ఈ ఎటువంటి ఆటంకం కాకుండా ఈ రథాన్ని బయటికి తీసుకెళ్ళడానికి ఈ పోతురాజు అనేది పాత్ర ఉంటుందన్నమాట. అట్లా